ఆ తర్వాత బ్రహ్మహత్యా పాతకం జరిగింది కాబట్టి కృతజ్ఞతతో శివుడికి పూజ చెయ్యాలి. రావణ సంహారం చేసినందుకు కృతజ్ఞతతో శివుడికి పూజ చెయ్యాలి. అదేవిధంగా బ్రహ్మహత్యా దోషం పోవడం కోసం అని చెప్పేసి శివలింగ ప్రతిష్టాపన చెయ్యాలి అని ఆయన అనుకున్నట్ట. అనుకుని అక్కడ లింగ ప్రతిష్టాపన కోసం ముహూర్తం పెట్టుకుని శివలింగాన్ని తెమ్మని చెప్పేసి హనుమంతుణ్ణి పంపించట. వాయువేగంతో ఆయన కాశీనగరానికి వెళ్ళాట శివలింగాన్ని తీసుకురావడం కోసమని. అయితే ముహూర్తం దాటిపోతోంది అని చెప్పేసి సీతమ్మ వారు సైకత లింగాన్ని తయారు చేసిందిట. ఆ సైకత లింగానికే ప్రాణప్రతిష్ఠ చేశాట రామచంద్రుడు. అందుకని శ్రీరామచంద్రుడు ప్రతిష్టాపన చేసినటువంటి లింగం కాబట్టి ఆయన రామలింగేశ్వరుడు అయ్యాడు. ఆ తర్వాత మరుక్షణంలోనే హనుమంతుడు కాశీనగరం నుంచి లింగాన్ని తీసుకొచ్చిన తర్వాత ముహూర్తం దాటిపోతోందని లింగ ప్రతిష్టాపన జరిగిపోయిందన్నట్ట. ఒకంత కినుక వహించట హనుమంతుడు. లేదు, నువ్వు తెచ్చిన లింగానికి కూడా ఇక్కడ ప్రతిష్టాపన చేస్తానని ఆ పక్కన ప్రదేశంలోనే హనుమంతుడు తెచ్చినటువంటి లింగానికి కూడా ప్రాణప్రతిష్ఠ చేశాట శ్రీరామచంద్రుడు. అయితే ఇక్కడ రామలింగేశ్వరుని ప్రతిష్టాపన చేసిన తర్వాత ఈశ్వరుడు ప్రత్యక్షమై సీతారాముల్ని ఆశీర్వచనం చేశాట. అందుకని స్వయంభూలింగంగా అక్కడ శ్రీరామచంద్రుడికి పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఆశీర్వదించినటువంటి ప్రదేశం. సాక్షాత్తు అవతార పురుషుడైనటువంటి శ్రీరామచంద్రుడు శ్రీ మహావిష్ణు స్వరూపంగా చెప్తాము. ఆయన అక్కడ లింగ ప్రతిష్టాపన చేయటం వలన రామలింగేశ్వరుడు అని అక్కడ దర్శించినటువంటి వాళ్ళకి, ఆ రామలింగేశ్వరుని దర్శించినటువంటి వాళ్ళకి సకల పాపాల నుంచి విముక్తి కలుగుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తారు. అయితే మరొక విషయం కూడా, మనం ద్వాదశ జ్యోతిర్లింగాల్ని చూసినప్పుడు కాశీక్షేత్రాన్ని తర్వాత రామేశ్వరుణ్ణి చూడాలని, ఇలా రామేశ్వరుణ్ణి చూసి మళ్ళీ కాశీక్షేత్రాన్ని చూడడము, ఇక్కడ ఉండేటువంటి ఆ కోటి తీర్థాన్ని తీసుకెళ్ళి శివుడికి అభిషేకం చేయటం, అక్కడ ఉండేటువంటి గంగని తీసుకొచ్చి రామేశ్వరుడికి చేయటం వలన సంపూర్ణ తీర్థయాత్ర ఫలితం లభిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా చెప్తారు. ఆ అంశం గురించి మరొకసారి విపులంగా మనం చెప్పుకుందాం. అయితే ఇక్కడ రామేశ్వరుణ్ణి దర్శించినంత మాత్రాన్ని రామనాథ 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 అని 3 సార్లు అనుకుంటే చాలుట, సకల పాపాలు పరిహారం అయిపోతాయిట. అందుకని రామనాథుడు అనేటువంటిది సాక్షాత్తు పరమేశ్వరుడు అక్కడ, అందులో శ్రీరామచంద్రుడు ప్రతిష్టాపన చేసేటటువంటి వాడు. అయితే అక్కడికి వెళ్ళినప్పుడు ఎవరైనా కానీ అందరూ లింగ ప్రతిష్టాపన చేయలేరు కదా. కానీ రామేశ్వరంలో ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటంటే, అక్కడికి వెళ్ళినప్పుడు సముద్ర స్నానం చేసిన తర్వాత ఎవరైనా సరే రామలింగేశ్వరుని ఆలయాన్ని, ఆ తర్వాత లోపల ఉండేటువంటి లింగాన్ని కూడా ఇసుకతో తయారు చేసి, ఆ ఇసుకతో చేసినటువంటి లింగానికి అభిషేకన చేసి ఆ తర్వాత ఉద్వాసన చేసి సముద్రంలో కలపటం వలన రామేశ్వర లింగ ప్రతిష్టాపన చేసినటువంటి ఫలితము, రామేశ్వర ఆలయాన్ని నిర్మించినటువంటి ఫలితము వస్తుందిట. ఏకాదశి వ్రతం వలన ఎన్ని రకాల ఫలితాలు ఉంటాయి. ఇలా అనగానే ఫలితం కోసమే ఏకాదశి వ్రతం చెయ్యాలా అని సందేహించవద్దు. ఎలాంటి ఫలితాన్ని ఆశించకుండా కూడా భగవన్నామం చేయవచ్చు, ఏకాదశి వ్రతాన్ని చేయవచ్చు. కాకపోతే అందరూ మొట్టమొదట భగవంతుణ్ణి ఆశ్రయించేటువంటి గుణం, అభిలాష అందరికీ ఉండకపోవచ్చు. పూర్వజన్మ వాసనని బట్టి ఐహికమైనటువంటి వాటి మీద కొన్ని కోరికలు కొంతమందికి ఉండొచ్చు. కొంతమందికి పరిస్థితుల ప్రభావం వలన, కష్టాలు కడగళ్ళు ఉండటం వలన, వాటి నుంచి తేరుకోలేకపోవడం వలన కూడా భగవంతుడి వైపు వెళ్ళలేకపోవచ్చు. నేను ఇన్ని కష్టాలు పడుతున్నాను, భగవంతుడు నాకేం చేశాడు అనేవాళ్ళు కూడా మనకి కనపడుతూ ఉంటారు. అయితే అన్నిటికీ కూడా కష్టం వచ్చిన ఇంట్లో ఒక పసిబిడ్డ ఉందనుకోండి, ఆకలేస్తే అమ్మ అంటుంది, ఎవరైనా కొడితే అమ్మ అంటుంది, నిద్రపోవాలంటే అమ్మ అంటుంది, బయటికి వెళ్ళాలంటే అమ్మ అంటుంది, అన్నిటికీ అమ్మకే చెప్పుకుంటుంది. అదేవిధంగా భక్తుడైనటువంటి వాడు తనకి ఎలాంటి కష్టం వచ్చినా భగవంతుడికి మాత్రమే చెప్పుకుంటాడు. ఎందుకంటే తీర్చగలిగేటువంటి వాడు భగవంతుడు మాత్రమే కాబట్టి. అందుకని కోరిక కోసం కూడా భగవంతుడిని పూజించటం వలన ఇక్కడ ఎలాంటి దోషము ఉండదు.
అందుకని ఇది వ్యాపారము అలాంటివి అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇది చేస్తే నేను ఈ వ్రతం చేస్తాను అనేటువంటిది కూడా కాదు. మొదట నమ్మకం ఏర్పడాలి. నమ్మకం ఏర్పడాలంటే ముందు ఆశ్రయించాలి. ఆశ్రయించిన తర్వాత ఆ నమ్మకం బలపడిన తర్వాత ఇక కోరికల కోసం అప్పుడు చేయరు. నువ్వుంటే నాకు చాలు, అన్నీ తీరిపోతాయి అనేటువంటి స్థితికి చేరుకుంటాడు. అయితే ఏకాదశి వ్రతం చేయటం వలన ఎన్ని కోణాల్లో ఎన్ని రకాలుగా ప్రయోజనాలు ఉన్నాయి. ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం ఉపవసించాలి, నారాయణ నామస్మరణ చెయ్యాలని. ఎందుకండి ఉపవసించటం అంటే ఇక్కడ మనకి పలు కోణాల్లో పలు రకాల ప్రయోజనాలు కనపడతాయి. మొట్టమొదటిగా ఆధ్యాత్మికంగా చెప్పుకోవాలి అంటే మన దేశంలో మనకు ఉండేటువంటి సంస్కృతి సాంప్రదాయాల్ని అనుసరించి, శాస్త్రాన్ని అనుసరించి మనము త్యజించి ఇంకొకళ్ళకి దానం చేయాలి. అంటే మనం ఒకరోజు మన భోజనాన్ని ఇవాళ మనం వదిలేస్తాం, మనం ఇవాళ ఏమీ తినలేదు, రేపు ఇంకొకళ్ళకి భోజనం మనం పెట్టాలి, పెట్టిన తర్వాతే మనం తినాలి. ఇక్కడేమిటి, ప్రతి వ్యక్తిని ఎదుటివాడని ఒక భగవత్ స్వరూపంగా చూసి నారాయణమూర్తికే పెడుతున్నాడు అనేటువంటి పవిత్రమైనటువంటి భావనతో భోజనం పెట్టడం, దానం చేయటం. అంటే భగవంతుణ్ణి మీ ఎదురుగా చూసినంతగా ఆ భగవంతుడినే మనం భగవంతుడికే అన్నం పెడుతున్నట్టుగా భావన చేయటం, నారాయణమూర్తి ఇంటికి వచ్చాడు అనేటువంటి భావన కలిగి ఉండటం. అంటే ప్రతి వ్యక్తిలోనూ భగవంతుణ్ణి దర్శించేటువంటి అలవాటు ఇక్కడ మనకి జరుగుతుంది. ఎందుకు పిలిచి అతనికి భోజనం పెట్టి దక్షిణ తాంబూలం ఇచ్చి పాదాలకి నమస్కారం చేస్తారు. అంటే ఏమిటి, భగవంతుడికి నమస్కారం చేస్తున్నాను, నీలో ఉండేటువంటి నారాయణమూర్తిని నేను దర్శిస్తున్నాను అనేటువంటిది. ఆ తీసుకున్నటువంటి వాడు ఈవేళ నాకు నారాయణమూర్తి ప్రసాదాన్ని ఇతను అందించాడు, నారాయణ అనుగ్రహం ఇతని వలన వచ్చింది అని ప్రతి నమస్కారం చేస్తాడు. అంటే ఒకరి పట్ల ఒకరికి ఒక సద్భావన కలిగి ఉండటం, విరోధ భావన లేకుండా ఉండటం, ఎదుటివాడిలో భగవంతుణ్ణి దర్శించటం అనేటువంటి ప్రత్యేక అంశం మనకి ఇక్కడ కనబడుతుంది. అంతేకాదు మనం తినకుండా మన మనస్సుని నిగ్రహించుకోవటం, ఎదుటివాడికి భోజనం పెట్టడం, అంటే ఎదుటివాడికి దాన్ని దానం చేయటం. మనస్సును నిగ్రహించుకోలేనటువంటి వాడు ఏ పనైనా చేస్తాడు, ఎంతటి నేరమైనా కూడా చేస్తాడు. మీరు ప్రపంచంలోని ఏ నేరాన్ని చూసినా కూడా పుట్టగానే ఎవరు దొంగలు కారు, పుట్టగానే ఎవరు జారులు చోరులు కారు. అంటే ఎవరు చేయకూడనటువంటి పనులు చేయరు, పుట్టగానే ఎవరు హత్యలు చేయరు. మరి ఎప్పుడు వస్తుంది? వాళ్ళకు ఉండేటువంటి పూర్వజన్మ వాసన వలన కానీ, వాళ్ళకు ఉండేటువంటి చుట్టూ ఉండేటువంటి వాతావరణం వలన కానీ, కుటుంబంలో శిక్షణ వలన కానీ, లేదా వాళ్ళకి ఎవరైనా ప్రోత్ఫలం చేయటం వలన కానీ, వాళ్ళకు ఉండేటువంటి పరిస్థితుల వలన కానీ వాళ్ళు అలా మారుతూ ఉంటారు. అయితే ఎలాంటి పరిస్థితులు ఉన్నా మన మనస్సు దృఢంగా ఉండి నేను తప్పు చేయకూడదు అనేటువంటి భావన ఉన్నటువంటి వాడు బలహీనతలకి లోను కాడు. అయితే ప్రతిసారి నేరమే చేస్తాడని లేదు, ఇష్టంగా ఉండి ఆ బలహీనత వైపు కొద్దిగా మొగ్గు చూపాడనుకోండి, ఆ తర్వాత జారుడు మెట్లాగా మెల్లిమెల్లిగా జారిపోయి తప్పు చేయటానికైనా, అంటే తన బలహీనతను తను తీర్చుకోవడం కోసం, తన కోరికను తను తీర్చుకోవడం కోసం ఇంకా ఏదైనా చేయటానికి కూడా అలవాటు పడతాడు. అలా పడినప్పుడు ఏమిటంటే అతను చేస్తున్నది నేరము అనేటువంటి జ్ఞానం అతనికి కలగదు. అయితే ఇక్కడ ఏం కనిపిస్తోంది? అన్నిటికీ మూలం మానసిక బలహీనత. ఆ బలహీనత పోవాలి అంటే మనం ఏవేవో అనుభవించాలి అనేటువంటి పెద్ద పెద్ద మాటల్ని పక్కన పెడితే మొట్టమొదటగా రోజు నిత్యం మనకి అయ్యేటువంటిది ఆకలిని ఎవరు కూడా తట్టుకోలేరు. దాన్నే మనం నిగ్రహించుకోగలిగినప్పుడు పంచభక్ష పరమాన్నాలు ఎదురుగా ఉన్నాయి, పెళ్లి భోజనం ఎదురుగా ఉంది, అయినా ఈవేళ ఉపవాసం, నేను తినకూడదు అంటే మనస్సును నిగ్రహించుకోవడం, బలహీనతకి లోను కాకుండా ఉండటం. ఎవరో చూస్తున్నారని చెప్పేసి కాదు కదా, పైన భగవంతుడు చూస్తున్నాడనేటువంటి ఒక నమ్మకం కలిగి ఉండటం. దానివల్ల ఏమిటంటే మన మనస్సును నియంత్రించుకునేటువంటి అలవాటు ఇక్కడి నుంచి చేసుకోవటం వలన